చూచే కన్నులను ఇచ్చితివి, పాడే పెదవులను ఇచ్చితివి. చూచే కన్నులను ఇచ్చితివి, పాడే పెదవులను ఇచ్చితివి. కష్టించి పనిచేయచ్చి పరిగెత్తే కాళ్ళను ఇచ్చితివి. కష్టించి చేతులనిచ్చితివి, పనిచేసే కాళ్ళను ఇచ్చితివి. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. అందరం పాడదాం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదను. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 13వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగముగా మనము చూస్తాం. మరి చివరన యేసుక్రీస్తు శిలువ మరణానికి ముందు ఆయన మరొక ప్రసంగాన్ని చేశాడు. దాన్ని ఆలివ ప్రసంగం అంటారు. మౌంట్ ఆఫ్ ఆలివ్స్, ఆ పర్వతం మీద ఉండి లేక ఆ కొండ మీద ఉండి ఆయన చేసిన సందేశాన్ని ఈరోజు మనం వినబోతున్నాం. మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఓలివ కొండ ప్రసంగాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన దేవాలయము నుండి వెలుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడుమని ఆయనతో అనెను. అక్కడున్న శిష్యులు యేసు ప్రభుకి దేవాలయాన్ని చూపిస్తున్నారు. దేవాలయానికి ఉపయోగించిన రాళ్ళు చాలా పెద్దవి. ఆ కట్టడ విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. అది చూసి వాస్తవానికి యూదులు దేవాలయాన్ని బట్టి అతిశయించేవారు. అంతేకాదు, దేవాలయము మీద ప్రమాణం చేసేవారు. దేవాలయాన్ని వారు ఎంతో ఘనపరిచేవారు. వాస్తవానికి సొలొమోను కట్టిన దేవాలయము బబులోనియుల ద్వారా పడగొట్టబడింది. ఆ తర్వాత ఎజ్రా, నెహెమ్యాల కాలంలో మరలా దేవాలయం కట్టబడింది. ఆ దేవాలయం కూడా పడద్రోయబడినప్పుడు హేరోదు దేవుని మందిరాన్ని కట్టించాడు. హేరోదు సుమారుగా 46 సంవత్సరాలు మందిరాన్ని కట్టించాడు. యూదుల్ని మెప్పించుకుంటూ మేము మీ పక్షంగానే ఉన్నాం అంటూ యూదుల మెప్పు కోరి, అటు పదవిని కోరుతూ అలాగే యూదుల్ని మెప్పిస్తూ సుమారుగా 46 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టారు. ఆ దేవాలయము సువిశాలంగా ఉండేది. దాని కట్టడాలు, దాని చలువరాతితోటి చాలా అద్భుతంగా ఆ దేవాలయాన్ని ఉండేది. ఆ దేవాలయాన్ని బట్టి యూదులు అతిశయిస్తుండేవారు. అప్పుడు యేసు ప్రభుకి ఆ దేవాలయం చూపించినప్పుడు యేసు ప్రభు అంటాడు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నారే, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. ఈ దేవాలయము పడద్రోయబడుతుంది. అందరికి ఆశ్చర్యం అనిపించింది. 46 సంవత్సరాలు ఎంతో కష్టపడి కట్టిన ఈ దేవాలయము రాతి మీద రాయి ఉండదా అని చాలా ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తాం. 3వ వచనంలో ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రయ అనువారు ఆయనను చూచి, ఇవెప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరుబు కాలమునకు ఏ గుర్తు కలుగును? మాతో చెప్పమని ఆయనతో ఏకాంతమందు అడగగా. ఏమండి, యేసుక్రీస్తు యొక్క ఆంతరంగిక శిష్యులలో పేతురు, యోహాను, యాకోబు వీరితో పాటు మరొక శిష్యుడు కనబడుతున్నాడు. ఆయన ఆంద్రయ. ఈ నలుగురు ఆయన యొద్దకు వచ్చి అడుగుతున్నారు, ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ నెరవేరబో కాలానికి ఏ గుర్తు కలుగుతుంది? అవి మాతో చెప్పరా అని ప్రభుని అడుగుతున్నప్పుడు యేసు వారితో కొన్ని సూచనలు చెప్తాడు. యేసు వారితో ఇట్లు చెప్పసాగాను, ఎవడును మిమ్మును మోసపుచ్చుకొనకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట నేనే ఆయనని చెప్పి అనేకుల్ని మోసపుచ్చెదరు. నేనే ఆయనను అని చెప్పి అనేకుల్ని మోసపుచ్చెదరు. ప్రియమైన బిడ్డలారా,
ఆ రోజు చాలామంది మోసపోయే ప్రమాదం ఉంది. క్రీస్తు ఇక్కడున్నాడు, క్రీస్తు అక్కడున్నాడని ప్రజల్ని మోసపరుస్తారు. మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి విన్నప్పుడు కలవరపడకుడి. యుద్ధాల గురించి వింటారు, యుద్ధ సమాచారాల గురించి వింటారు. ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభం. యేసు ప్రభు రాకడ గురించి చెప్తున్న మాటలు ఇవి. ఆయన రాకడ ముందు అనేకులు క్రీస్తు ఇక్కడున్నాడు, అక్కడున్నాడని, క్రీస్తు నేనే అని ప్రకటించుకునేవారు ఉంటారు. అలా చాలామంది మోసపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, యుద్ధాల గురించి వింటారు, యుద్ధ సమాచారాల గురించి వింటారు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, కరువులు వస్తాయి. ఇవి వేదనలకు ప్రారంభం. ప్రస్తుతం మనం వింటున్నాం యుద్ధాల గురించి. భయంకరమైన యుద్ధం ఇజ్రాయెల్ దేశానికి, అలాగే హమాస్, ఈ ప్రజలు, వీరితో పాటు కనెక్ట్ అయిన కొన్ని దేశాలు, అలా కొంతమంది లోపల యుద్ధాలకి ప్రేరేపిస్తున్నారు. ఇజ్రాయెల్ దేశంతో ఏకంగా ఉన్న కొన్ని దేశాలు, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్న మరికొన్ని దేశాలు, ఇలా ప్రపంచము 2 భాగాలు అయిపోతుంది యుద్ధాలప్పుడు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేస్తుంది. ఇవన్నీ రాకడకు గుర్తులుగా మనం గుర్తించాల్సిందిగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఎవరి విశ్వాసాన్ని వారు కాపాడుకోవాలి. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి. వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరములలో కొట్టించెదరు. అవసరమైతే మీరు వారికి సాక్షార్థమై అధిపతులు ఎదుటను, రాజులు ఎదుటను నా నిమిత్తము నిలబడెదరు. సకల జనులకు సువార్త ప్రకటించబడవలెను. అన్ని రకాల జాతుల వారికి, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని దేశాలు, అన్ని భాషల వారికి సువార్త ప్రకటించబడాలి. అందుకుగాను దేవుడు ఆయా మాధ్యమాల్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఇంటర్నెట్ ద్వారా, టీవీ ద్వారా, రేడియో ద్వారా, శాటిలైట్ ద్వారా ఎంతో సువార్త ఇప్పటికే ప్రబలుతుంది. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోబడినప్పుడు మీరు ఏమి చెప్పుదామని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేమి ఇయ్యబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కాదు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో ధైర్యంగా నిలబడండి అని ప్రభు తన శిష్యులకి బోధిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు. అంతం వరకు సహించువాడే రక్షణ పొందును. నా నామం నిమిత్తము అందరు మిమ్మల్ని ద్వేషిస్తారు, అంతం వరకు సహించువాడే రక్షించబడును అనే మాట మనం చూస్తున్నాం. ఈ మాటలు ముఖ్యంగా యూదుల గురించి చెప్పబడుతున్నట్లుగా మనం గుర్తిస్తున్నాం. మెట్టుకు దేవుని బిడ్డలైన మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఆయన రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి అంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. మనం పాపులము అని గుర్తించాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడను గురించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అందరం పాపులమే. మనందరికీ రక్షకుడు అవసరత ఉంది. ఆ రక్షకుడిగా ఉండటానికి యేసుక్రీస్తు మన కొరకు పరలోక మహిమను విడిచి దాసుని స్వరూపం ధరించుకొని మన కొరకు దిగొచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకి రక్షణ, ఆయన యందు విశ్వాసం ఉంచితే పాపక్షమాపణ, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటాం. కాబట్టి ఈ రక్షణ అనుభవం ప్రతి ఒక్కరూ పొందాలి. సువార్త అనేది దేవుని శక్తి. నమ్ము ప్రతి వారిని రక్షించుటకు దేవుని శక్తి. అది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా మన పాపమునకు ప్రాయశ్చిత్తం చేసేవాడు మన కొరకున్నాడు అన్న సంగతి నువ్వు గుర్తించగలిగితే నీ అంత ధన్యుడు మరొకరు లేరు. ఆయన ఎవరో కాదు, మన ప్రభువుని యేసుక్రీస్తే. ఆయన మన కొరకు
పాప క్షమాపణ నిమిత్తము కల్వరిశిలువలో చూడనొల్లని వానిగా చేయబడ్డాడు. మన కొరకు రక్తపు ముద్దగా మార్చబడ్డాడు. ఆయన ప్రేమను గుర్తించి ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు రక్షించబడతావు. రక్షించబడితే నీవు పరలోక రాజ్యానికి హక్కుదారుడు, వారసుడు. ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకందరికీ ఇస్తున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచే వారందరికీ. కాబట్టి ప్రశ్న ఏంటంటే, ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచావా? ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడగలవు, ఆయనకి కుమారుడుగా అంగీకరించబడగలవు. ఇంత గొప్ప కృపను దేవుడు మనకు ఉచితంగా ఇస్తుంటే దీన్ని ఎందుకు కాలదనుకోవాలి? కాబట్టి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచండి, నిత్య జీవాన్ని పొందండి, ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. దేవుడి మాటలు దీవించినగాక. ప్రార్థన. మహోన్నతులకు దేవ సర్వాధికారికి స్తోత్రాలు. ఇదిన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఉన్నారు. నీ మాటలు ఆత్మీయ జీవమైనాయి. నీ మాటల చేత మీరు మనం సిద్ధపరుస్తున్నారు. ఈ ఆలివ కొండ ప్రసంగము ద్వారా అంచు దినాల్లో జరగబోయే కార్యాలను తెలియజేస్తున్నావు. మేము మారు మనసు పొంది ఏ విధంగా రక్షణ పొందాలో, సిద్ధపడాలో మీరు మాకు తెలియజేస్తున్నారు. విత్తబడిన మాటలు మందరి హృదయాలు నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.